హాయ్ అండి, ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తాను. దానికైతే ముందుగా మనం ఒక గిన్నె పెట్టేసుకొని సరిపడా ఆయిల్ అనేది వేసేసుకోండి. తర్వాత ఒక 2 మిరియాలు, 2 చెక్క ముక్కలు, అలాగే 2 లవంగాలు వేసేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, ఒక 2-3 ఉల్లిపాయలు కట్ చేసి ముక్కల్లాగా వేసేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకొని దీన్ని ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. అల్లం వెల్లుల్లి, కొబ్బరి, లవంగాలు, చెక్క, ధనియాలు, అలాగే కొంచెం జీలకర్ర, గసగసాలు కూడా వేసుకోండి. మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. ఆ పేస్ట్ 2-3 చెంచాలు అనేది వేసేసుకోండి. మిక్సీ మీరు ఎంత వేసుకుంటారన్నది అలా వేసేసుకోండి. దీన్ని కూడా బాగా కలిపేసుకొని ఇది బాగా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే కొత్తిమీర పొడి వేసేసి ఇది కూడా ఫ్రై అయిన తర్వాత ఒక చిన్న టమాటాని కోసేసి ముక్కలు వేసేసుకోండి. అది కూడా మగ్గిన తర్వాత చికెన్ కూడా వేసేసుకోండి. వేసుకొని 1½ స్పూన్ సాల్ట్, అలాగే సరిపడా పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపేసి దీన్ని మగ్గించుకోండి. ఇలా వాటర్ అనేది వస్తుంది కదా, వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత ఒక 2 స్పూన్లు కారం కూడా వేసేసుకొని బాగా కలిపి సరిపడా వాటర్ అనేది వేసేసుకొని చికెన్ మసాలా కొంచెం వేసేసుకోండి. ఒక ప్యాకెట్లో 5 రూపీస్ ప్యాకెట్లతో సగం అనేది వేసుకోండి. 1 కేజీ చికెన్కి. కొత్తిమీర ఉడికిన తర్వాత చివర కొత్తిమీర వేసుకుంటే మన చికెన్